హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనవరి 20కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. ఈరోజు న్యూస్లోని ఆర్టికల్ పరిశీలిస్తే పెంచ్ టైగర్ రిజర్వ్, అట్లాంటిక్ ఫారెస్ట్, భారత రిజర్వేషన్ విధానం, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్, పిఎం దక్షక్ పథకం న్యూస్లో ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన ఎంసీక్యూని పరిశీలిద్దాం. పంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. సరైన ఆన్సర్ చూస్తే ఉత్తరప్రదేశ్. నిన్నటి రోజున భారత్ క్రికెట్ టీం ఈ రిజర్వ్ను సందర్శించడం జరిగింది. ఇటీవల వార్తలు నిలిచిన అట్లాంటిక్ ఫారెస్ట్ ప్రధానంగా ఏ దేశంలో విస్తరించింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి కెన్యా. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి బ్రెజిల్. ఫారెస్ట్ తగ్గిపోతే దోమల బెడద ఎక్కువ అవుతున్నట్టు ఒక స్టడీలో అధ్యయనం చేసిన అంశం ఈరోజు వార్తలో రావడం జరిగింది. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో భారత రిజర్వేషన్ విధానం రాజకీయ అసమానతలను తగ్గిస్తుందని ప్రశంసించినది? ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి ఆక్స్ఫామ్, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ డి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. ఇక్కడ సరైన ఆన్సర్ వస్తే ఆప్షన్ బి ఆక్స్ఫామ్. భారత్లో ఉన్న రిజర్వేషన్ విధానం రాజకీయ అసమానతలు తగ్గిస్తుందని తన నివేదికలో పేర్కొంది. ఇదే అంశానికి మరో ఎంసీక్యూని పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లోక్సభలో షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ కల్పిస్తుంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ కలదు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం ఒక దేశాన్ని అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా పిలవాలంటే తలసరి ఆదాయం ఎంత దాటాలి? ఆప్షన్ ఏ $2,000, ఆప్షన్ బి $3,500, ఆప్షన్ సి $4,500, ఆప్షన్ డి $10,000. ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ సి $4,500. ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం భారత తలసరి ఆదాయం $4,000 స్థాయికి ఏ సంవత్సరం నాటికి చేరుతుంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 2030 నాటికి ఈ నివేదిక ప్రకారం భారత తలసరి ఆదాయం $4,000 దాటుతున్నట్టు చెప్పడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్స్ అవుట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ఆప్షన్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి IMF విడుదల చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరో ఎంసీక్యూని పరిశీలిద్దాం. IMF తాజా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ ఏ 6.6%, ఆప్షన్ బి 7.3%, ఆప్షన్ సి 7.4%, ఆప్షన్ డి 6.4%. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 7.3%. గత నివేదికతో పోలిస్తే సుమారుగా 7 పాయింట్లు పెంచడం జరిగింది. నిన్నటి రోజున విడుదల చేసిన రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ గురించి ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. ఈ ఇండెక్స్లో భారత స్థానం ఏమిటి? ఆప్షన్ ఏ 10వ స్థానం, ఆప్షన్ బి 16వ స్థానం, ఆప్షన్ సి 66వ స్థానం, ఆప్షన్ డి 99వ స్థానం. ఇక సరైన ఆన్సర్ చూస్తే 16వ స్థానం. దీన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది. మొదటి స్థానంలో సింగపూర్ ఉండగా, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్, మూడో స్థానంలో డెన్మార్క్ ఉండడం జరిగింది. పిఎం దక్ష్ పథకం ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన నియమాల్లో మార్పు చేయడం వల్ల ఈ స్కీమ్ ప్రస్తుతం న్యూస్లో ఉంది. అయితే ఈ శాఖ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సిలో ఉన్నటువంటి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పిఎం దక్ష పథకం నిర్వహించడం జరుగుతుంది. ఇదే అంశానికి మరొక ఎంసీక్యూని పరిశీలిద్దాం. పిఎం దక్ష పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే అర్హత గల ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ వర్గాలకు నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ కల్పించడం.